బీసీ గళాన్ని నిరంతరాయంగా బ్యాక్ టు బ్యాక్ 12 గంటల పాటు బీసీల నాయకులతోటి బీసీల అనేక రకాల చట్టాల మీద నిరంతరాయంగా లైవ్ ప్రసారం చేస్తూ డిబేట్లు పెడుతున్నటువంటి వైకే టీవీకి హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఆ మహానుభావుడు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఆ మహానుభావుడు గతించి ఎన్నో ఏళ్ళైనప్పటికి కూడా నిరంతరాయంగా వారిని స్మరించుకుంటూ మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే వారిని మహాత్మా అని కొనియాడటం, నాకు గురువుగారు మార్గదర్శకులని అనటం, ఇటువంటి వాటన్నిటి వెనక 1827కు ముందు వీరి పుట్టక ముందు జరుగుతున్నటువంటి వ్యవస్థ మనుధర్మం ప్రకారం ఆచరణలో ఉంది. మనుధర్మంలో శూద్ర అశూద్ర కులాలు రెండే ఉండేది. బ్రాహ్మణ వైశ్య క్షత్రియులకి దాటి విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ ఉద్యోగ రంగాల్లో కానీ దేంట్లో అయినా సరే వాళ్ళ కుల వృత్తులను దాటి ఎవరైనా బయటకు వస్తే పాపాలకు గురవుతారని దేవాలయాల్లో ప్రవేశాలు కానీ మంత్రాల్లో పూజల్లో వీటిల్లో కానీ పూర్తిగా వివక్షతకి గురవుతున్నటువంటి రోజుల్లో ఆ రోజుల్లో బాల్య వివాహాల ద్వారా వితంతులైనటువంటి మహిళలకి గర్భాధారణలు చేసి వాళ్ళని అనేక రకాలుగా అన్యాయానికి గురి చేస్తున్నటువంటి రోజుల్లో వారి కోసం ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఆ విధంగా కన్నా ఒక బిడ్డని దత్తత తీసుకొని యశ్వంతరావు పూలే అనేటువంటి కుర్రాడిని డాక్టర్ని చేసి మహాత్ముడయ్యాడు డాక్టర్ జ్యోతిరావు బాబు పూలే గారు. అదేవిధంగా తన భార్యని ఆనాటి వివక్షత సమాజంలో నుంచి బయటకు తీసుకొచ్చి విద్యారంగంలో విద్యలు నేర్పించి ఉపాధ్యాయురాయల్ని చేసినటువంటి ఘనత ఆదర్శప్రాయుడు డాక్టర్ జ్యోతిరావు పూలే గారు. వారిని స్మరించుకోవడం మా ఈ తరంలో వారి మాటను ఉచ్చరించడం కూడా అదృష్టంగా భావిస్తూ వైకే టీవీ తీసుకున్నటువంటి ఈ నిరంతరాయ లైవ్ ప్రత్యక్ష ప్రసారానికి అభినందనలు తెలియజేస్తూ అప్పుడప్పుడు కాదు ఎల్లప్పటికీ బీసీలకి వైకే తోడుంటుంది. అప్పుడప్పుడు కాదు ఎల్లప్పుడూ బీసీల కోసం మీ వైకే టీవీ.